సో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే కంపెనీ ఆడిట్. ఈ డిస్కషన్ వెళ్ళే ముందు ఐఎమ్ శివ. ఓకే, వీఆర్ ఫ్రమ్ ప్రజ్ఞా సిఎంఏ అకాడమీ, ఎక్స్క్లూజివ్ సిఎంఏ అకాడమీ ఇన్ హైదరాబాద్. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఎస్ఆర్ నగర్, బ్రాంచెస్ దిల్సుఖ్ నగర్ యాజ్ వెల్ యాజ్ సికింద్రాబాద్. నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే ముందు ఫర్దర్ డిస్కషన్ ఏంటమ్మా అని అంటే వెరీ సింపుల్. గ్రూప్ 2 పేపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద పేపర్ అకౌంట్స్ అండ్ ఆడిట్. ఆడిట్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది, అకౌంట్స్ వచ్చేసరికి 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ పేపర్. అందులో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే కనుక ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నాం, వాట్ ఈస్ ద రెలవెన్స్, బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంపెనీ లా పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాక్గ్రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఎం పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్గ్రౌండ్, రెండింటిని మిక్స్ చేసి ఆడిటర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేదే ఈరోజు డిస్కషన్. సో జాగ్రత్తగా మనం ఆడిటింగ్ డెమో క్లాస్ వింటున్నాము అని అంటే ఈ కన్సర్న్ లెక్చరర్ ఈ లెక్చర్ వింటున్నాము అంటే అజంప్షన్ ఏంటంటే గ్రూప్ 1 సిలబస్ తెలిసి ఉంటుంది అనేది అజంప్షన్. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా సొసైటీలో బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఎన్ని ఫామ్స్లో చేయొచ్చుమా అని అంటే 3 ఫామ్స్లో చేయొచ్చు. ఏవేవి? సోల్ ప్రొప్రైటరీ అని, పార్ట్నర్షిప్ అని, కంపెనీ అని. మరి సోల్ ప్రొప్రైటరీలో ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ పర్టికులర్ పర్సనే డే టు డే లైఫ్లోకి బిజినెస్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవుతుంటారు. మరి పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేది ఒక పర్సను, మేనేజ్ చేసేది ఇంకో పర్సన్. ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్ చేసేది ఎవరమ్మా అంటే షేర్ హోల్డర్స్, రియాలిటీ మాట్లాడితే. కానీ మేనేజ్ చేసేది ఎవరు? షేర్ హోల్డర్స్ రిప్రజెంటేటివ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎవరమ్మా అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పుకోవాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ చూడమ్మా, ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అజంప్షన్ పేరు మిస్టర్ ఏ అనుకో, వన్ మోర్ పర్సన్ అజంప్షన్ మిస్టర్ బి అనుకో, వన్ మోర్ పర్సన్ కాల్డ్ యాజ్ మిస్టర్ సి. వీళ్ళు మనీని ఇన్వెస్ట్ చేశారు. ఏమి ఇన్వెస్ట్ చేశారమ్మా? మనీని ఇన్వెస్ట్ చేశారు. దేంట్లోకి? కంపెనీలోకి. ఒక కంపెనీలోకి, కంపెనీ నేమ్ కాల్డ్ XYZ లిమిటెడ్ అనే ఒక కంపెనీలోకి మనీని ఇన్వెస్ట్ చేశారు. ఈచ్ పర్సన్, ఇతను 1 lakh ఇన్వెస్ట్ చేశాడు, ఇతను 2 lakh ఇన్వెస్ట్ చేశాడు, ఇతను అజంప్షన్ 2.5 lakh ఇన్వెస్ట్ చేశాడు. టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? ముగ్గురు కలిపి అంటే 2 + 1 3, 3 + 2 0.5, 5.5 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళ మైండ్లో ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటి? వీళ్ళ మైండ్లో ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటి అని అంటే ఇక్కడ XYZ లిమిటెడ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పేరు ఏం పేరు అంటే అజంప్షన్, జస్ట్ అజ్యూమ్ మిస్టర్ ఎక్స్, మిస్టర్ వై, మిస్టర్ కే, మిస్టర్ జెడ్, దీస్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ సో ఆన్. రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. ఇక్కడ కంపెనీ అమౌంట్ని మేనేజ్ చేసేది ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ ఇన్వెస్ట్ చేసింది ఎవరు? మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి అండ్ మిస్టర్ సి. ఆబ్వియస్గా వాళ్ళ మైండ్లోకి ఏమని క్వశ్చన్ మార్క్ వస్తుందా అని అంటే వెరీ సింపుల్, వెదర్ మై మనీ ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఈజ్ సేఫ్ ఆర్ నాట్ అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. నా మనీ సేఫా కాదా, కంపెనీ డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎవరికి? వీళ్ళకి. వీళ్ళంటే ఎవరు ఇక్కడ? ఇన్వెస్టర్స్. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ వెళ్ళి కంపెనీని ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఏమని? నా ఇన్వెస్ట్మెంట్ సేఫా కాదా అని. అప్పుడు ఖచ్చితంగా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రిప్లై ఇవ్వాలిగా. ఆ రిప్లైని ఎలా ఇస్తారమ్మా అంటే వాళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏం ప్రిపేర్ చేయడం జరుగుతుంది? ఫినాన్షియల్ స్టేట్మెంట్. మరి ఫినాన్షియల్ స్టేట్మెంట్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఇన్వెస్టర్స్కి ఇస్తారు. ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేయమ్మా, ఇన్వెస్ట్ చేసేది మనీని ఇన్వెస్ట్ చేసేది ఎవరు? షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ మనీని ఇన్వెస్ట్ చేస్తే ప్రతి షేర్ హోల్డర్కి మైండ్లో ఉండే క్వశ్చన్ మార్క్ ఏంటి? నా మనీ సేఫా కాదా, నా ఇన్వెస్ట్మెంట్ సేఫా కాదా అన్న వ్యూ ఉంటుంది. మరి అలాంటి కంపెనీ నీ మనీని ఎలా యూజ్ చేశాను, ఆ మనీ ద్వారా నాకు ఎంత అమౌంట్ వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంత, అమౌంట్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, నా కంపెనీకి సంబంధించిన అసెట్స్ ఎంత, నా కంపెనీకి సంబంధించిన లయబిలిటీస్ ఏంటి, టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా డిస్కస్ చేస్తుంది ఎవరు? కంపెనీ. మరి కంపెనీ డిస్కస్ చేస్తున్నాడు ఎలా కమ్యూనికేట్ చేస్తుంది?
కంపెనీ నుంచి రిప్లై వచ్చింది ఎవరికి? ఇన్వెస్టర్స్కి. ఎలాగా? త్రూ ఫినాన్షియల్ స్టేట్మెంట్. మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని కమ్యూనికేట్ చేశారు, ఓకే. మరి ప్రతి ఇన్వెస్టర్కి కామర్స్ నాలెడ్జ్ ఉంటుందా అని అంటే మే ఆర్ మే నాట్. ఎవ్రీ ఇన్వెస్టర్ మే హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ కామర్స్ ఇన్ ద సెన్స్ అకౌంటెన్సీ ఆర్ అనలైజేషన్ స్కిల్ రిగార్డింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. అంటే అనలైజేషన్ స్కిల్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే ఈ విధంగా రిస్క్ ఉంటుంది అని అనలైజ్ చేసే స్కిల్ ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని తీసుకెళ్ళి మిస్టర్ డి అనే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళారు. ఇతను ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ తెలిసిన నాలెడ్జ్ ఉన్న పర్సన్. క్లియరా? ఫర్ టైమ్ సేక్ హీఈస్ అన్ అనలిస్ట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. జస్ట్ అజ్యూమ్. మరి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చదివిన స్టూడెంట్ ఆర్ క్యాండిడేట్ కాబట్టి ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని అనలైజ్ చేస్తున్నారు. అనలైజ్ చేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనలైజ్ చేస్తారు అనేది మీకు ఎఫ్ఎం సబ్జెక్టులు నేర్పిస్తారు. అదే రేషియో అనాలసిస్ అనే చాప్టర్ వస్తుంది మా సిఎం ఇంటర్ గ్రూప్ 2లో. డోంట్ వరీ. జస్ట్ అజ్యూమ్ ఇతను మిస్టర్ డి అనే పర్సన్ కరెంట్ రేషియోని క్యాలిక్యులేట్ చేశాడు. ఎందుకు కరెంట్ రేషియోని క్యాలిక్యులేట్ చేశారు అని అంటే మిస్టర్ ఏబిసి ముగ్గురు ఇన్వెస్టర్స్ ఏమని చెప్పారు? మేము షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఏ ఇన్వెస్ట్మెంటు? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటున్నాము అని చెప్పారు. మరి అలాంటప్పుడు కరెంట్ రేషియో చెక్ చేశారు. కరెంట్ రేషియో ఫార్ములా ఏంటమ్మా అని అంటే కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీ. కరెంట్ అసెట్స్ ఎక్కడి నుంచి తెలుస్తుంది మనకు? బ్యాలెన్స్ షీట్కి వెళ్తే తెలుస్తుంది. కరెంట్ లయబిలిటీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఆ బ్యాలెన్స్ షీట్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఒక పార్ట్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ అనేది. కాబట్టి మనం కరెంట్ అసెట్స్ అజంప్షన్ 7 lakh ఉంది, కరెంట్ లయబిలిటీ అజంప్షన్ 1 lakh ఉంది. 7:1 అని వచ్చింది, లేదా 7 అని వచ్చింది. అలాంటప్పుడు మిస్టర్ డి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చదివిన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏం చెప్తున్నా అంటే వెరీ గుడ్ కంపెనీ ఇన్ ద వ్యూ ఆఫ్ షార్ట్ టర్మ్. ఎందుకు అంటే 1 lakh రీపే చేయడానికి కంపెనీ దగ్గర ఎంత ఉంది? 7 lakh rupees ఉంది. సో గుడ్ కంపెనీనే కదా, బాధపడాల్సిన అవసరం లేదు కదా, హ్యాపీనే అంటున్నాడు. కానీ ఇక్కడ ఇన్వెస్టర్ ఏమంటున్నాడు తెలుసమ్మా? ఇన్వెస్టర్ మైండ్లో ఇంకో క్వశ్చన్ మార్క్. ఏంటమ్మా క్వశ్చన్ మార్క్ అని అంటే ఫినాన్షియల్ మేనేజర్ ఆర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చదివిన ఆ పర్టికులర్ స్టూడెంట్ ఏదైతే రిప్లై ఇచ్చాడో అది కరెక్టేనా, కరెక్ట్గానే చెప్పాడా అనేది ఎవరి మైండ్లో ఉన్న క్వశ్చన్ మార్కు? ఏబిసి ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టర్ మైండ్లో ఉన్న క్వశ్చన్ మార్క్. కాబట్టి అలాంటప్పుడు ఏం చేశారమ్మా అంటే కనుక ఈ రిప్లైని బేస్ చేసుకొని అజంప్షన్ మిస్టర్ ఏ అనే పర్సన్ మిస్టర్ డిని అడిగాడు. మిస్టర్ డి ఎవరు? ఫినాన్స్ మేనేజర్, ఇందాకే చెప్పుకున్నాం మనం. మరి మిస్టర్ ఏ ఎవరు? ఏబిసిలో వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. క్లియరా? డోంట్ కన్ఫ్యూజ్. మరి మిస్టర్ ఏ వెళ్ళి మిస్టర్ డిని అడిగాడు ఏమని? నువ్వు చెప్పిన రిజల్టు నిజంగా కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీ అయినా మీ సార్ కరెక్ట్ నేర్పించారా, లేదు నువ్వు ఛాయిస్ కింద తీసుకున్నావా అప్పట్లో, కరెక్టేనా అన్నట్టుగా క్వశ్చన్లు అడుగుతుంటే మిస్టర్ డి వెరీ సింపుల్గా రిప్లై ఇచ్చాడు. ఓ పని చేయండి, నువ్వు నాకు కన్ఫర్మ్ చేయి, నువ్వు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ఉంది చూసావా, బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్స్ అన్నీ టోటల్ చేస్తే 7 lakh వచ్చింది, కరెంట్ లయబిలిటీ అన్నీ టోటల్ చేస్తే 1 lakh వచ్చింది ఫ్రెండ్స్ కదా. మరి అలాంటప్పుడు ఈ వాల్యూనే నేను తీసుకెళ్ళి ఇక్కడ వేసాను. ఒకవేళ నేను చెప్పిన డెసిషన్ కరెక్టు లేదా రాంగ్ అన్న ఫీలింగ్ ఉంటే నువ్వు కన్ఫర్మ్ చేయి యాజ్ ఏ ఇన్వెస్టర్గా. ఈ 7 lakh కరెక్టేనా? నువ్వు కంపెనీని అడుగు. 1 lakh కరెక్టేనా? కంపెనీ నుంచి కన్ఫర్మ్ చేయి. కన్ఫర్మ్ చేస్తే కరెంట్ రేషియో ప్రకారం కరెక్టా రాంగ్ అని నేను కన్ఫర్మ్ చేస్తా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్ అతని మైండ్లో ఇంకో డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది? వెరీ సింపుల్. అవును, నాకు ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఇచ్చిన వాల్యూ ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో ఇవి కరెక్ట్ వాల్యూసా, కరెక్ట్ వాల్యూసా అన్న డౌట్ వచ్చింది. అలాంటప్పుడు మిస్టర్ ఏ అనే పర్సన్ ఎవరమ్మా? ఇన్వెస్టర్ కాబట్టి మిస్టర్ ఏ అనే పర్సన్ వెళ్ళి కంపెనీని అడిగాడు ఏమని? ఫినాన్షియల్ స్టేట్మెంట్ కరెక్టా అని అడిగాడు. కరెక్టా అంటే ఈవెన్ దో కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ రాంగ్ ఉన్నా
ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో కంపెనీ ఏముంటుంది, 100% కరెక్ట్ సార్, డోంట్ వరీ, మేము ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసింది యాజ్ పర్ గ్యాప్, జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటారు. కానీ మిస్టర్ ఏ అనే పర్సన్ మైండ్లో ఏమనుంది, అది కరెక్టా రాంగా అన్నట్టు అనిపిస్తుంది అతనికి. క్లియరా? మరి ఇతనేమంటాడు, రాంగ్ అనే ఫీలింగ్లోనే ఉంటున్నాడు, ఇతనేమంటున్నాడు కరెక్ట్ అనే ఫీలింగ్లోనే బతికేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ దేనికి దారితీస్తుందా అంటే ఒక థర్డ్ పార్టీకి దారితీస్తుంది. ఆ థర్డ్ పార్టీ పేరే ఆడిటర్. ఆడిటర్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ మనం ఏం చెప్పొచ్చు అంటే కంపెనీ ఏముంటుందో తెలుసా, ఒక పని చేయండి, మీకు నచ్చిన ఒక పర్సన్ని మీరు అపాయింట్ చేయి, అతనికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ చూపిస్తాను. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి మీనింగ్? ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ జర్నల్ నుంచి లాస్ట్ ఇయర్ ఎండింగ్ రిజల్ట్ కదా ఫినాన్షియల్ స్టేట్మెంట్, ట్రేడింగ్ కానీ, పిఎన్ఎల్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపిస్తాను, నువ్వు అపాయింట్ చేయి. ఆ పర్టికులర్ పర్సన్ ఏదైతే చెప్తాడో దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో యాజ్ ఎ ఇన్వెస్టర్గా, నేను చెప్పింది కరెక్టా రాంగా అని. క్లియరా? అంటే దీన్ని బట్టి చూస్తే ఇతనికి డౌట్ ఉండడం వల్ల కంపెనీ రికార్డ్స్ని చెక్ చేయడానికి ఇతని తరపున ఆడిటర్ వస్తాడు. మరి ఆడిటర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా SA 200 అనే కాన్సెప్ట్ చెప్తుంది, యాజ్ వెల్ యాజ్ కంపెనీస్ యాక్ట్ 2013 చెప్తుంది, యాజ్ వెల్ యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ అనే వన్ ఆఫ్ ద యాక్ట్ ఇన్ ఇండియా, ఓకే, CA యాక్ట్ చెప్తుంది. ఏమని, ఆడిటర్ అనే పర్సన్ ఎలా ఉండాలమ్మా అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాలి. అతను ఎవరికి ఫేవర్గా ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి. ఎందుకు అంటే హీఈస్ ఎ ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ CA, అతను ఎన్నో వాల్యూస్ ఉన్న పర్సన్ కాబట్టి మ్యాండేటరీగా ఇండిపెండెంట్ పర్సనే ఉండాలి. ఓకేనా? అంటే ఆడిటర్ అనే పర్సన్ ఎలా ఉండాలి, ఇండిపెండెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే ఇటు ఈ ఎవరైతే ఆడిటర్గా అపాయింట్ అవుతున్నారో ఆ పర్సన్ ఇన్వెస్టర్కి ఫేవర్గా ఉండకూడదు, కంపెనీకి ఫేవర్గా ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి, జరిగింది మాత్రమే చెప్పాలి. ఎలా చెప్తాడు? త్రూ ఆడిట్ రిపోర్ట్ ద్వారా చెప్తాడు. అంటే అతను ఎలా ఉండాలమ్మా, ఇండిపెండెంట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఇండిపెండెంట్గా ఉండాలి. క్లియరా? ఎక్సలెంట్. అతను ఇంకెలా ఉండాలమ్మా అంటే ఇంటిగ్రిటీ ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా అంటే కనుక హానెస్టీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. హానెస్టీగా ఉండాలి టువర్డ్స్ హిజ్ ప్రొఫెషనల్ డ్యూటీస్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. తన రిపోర్ట్ ఏదైతే ఉందో యాస్టీస్గా చెప్పే బాధ్యత అతనిది. తర్వాత డెసిషన్ ఏంటనేది వాళ్ళ డిస్కషన్. అంటే ఇప్పుడు ఆడిటర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల ఇతను బుక్స్ ఆఫ్ అకౌంట్ చెక్ చేసి ఇతను కన్ఫర్మ్ చేస్తాడు. ఏమని? ఇతని మైండ్లో క్వశ్చన్ ఏముంది, ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న వాల్యూస్ కరెక్టా రాంగా అనే విధంగా. అందుకోసమే ఆడిటర్ అనే కాన్సెప్ట్ వచ్చింది మనకు సిలబస్లో కానీ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కానీ. ఈజ్ ఇట్ క్లియర్? ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఆడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెషలీ కంపెనీ ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమ్మా అని అంటే కనుక కంపెనీస్ ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం మాట్లాడితే సెక్షన్ 139తో స్టార్ట్ అవుతుందమ్మా. ఎక్కడితో ఎండ్ అవుతుందమ్మా అంటే సెక్షన్ 148తో ఎండ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుందమ్మా? సెక్షన్ 139 నుంచి సెక్షన్ 148 వరకు మనకు కంపెనీస్ ఆడిట్ అనే చాప్టర్ ఉంటుంది మనకు CME ఇంటర్ గ్రూప్ 2లో. మరి ఏ సెక్షన్స్ ఉంటాయమ్మా అంటే సెక్షన్ 139, సెక్షన్ 140, సెక్షన్ 141, సెక్షన్ 142, సెక్షన్ 143, సెక్షన్ 144. మరి 139 ఏంటమ్మా అని అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్, AR అని రాసామంటే ఆడిటర్ అని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. సెక్షన్ 140, 141. 141 ఏంటమ్మా అంటే ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్. మీకు ఎక్కడైనా కానీ షార్ట్ కట్స్ రాసి ఉన్నట్లయితే వీడియో పాజ్ చేసుకొని ఒకసారి ఏదైతే వీడియోలో పలుకుతున్నామో మీరు రాసుకొని సార్ ప్రాపర్గా రాసుకోండి. సో సెక్షన్ 141 ఏంటమ్మా, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్. సెక్షన్ 140, 142
ఓకే 140 ఏందమ్మా అంటే రిమూవల్ ఆఫ్ ఆడిటర్. 142 ఏంటమ్మా అంటే రెమ్యునరేషన్ ఆఫ్ ఆడిటర్. మరి 143 ఏంటమ్మా అంటే పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్. 144 ఏంటమ్మా అంటే ఆడిటర్ షుడ్ నాట్ రెండర్ సర్టైన్ సర్వీసెస్. దీన్నే ఏమని పిలుస్తారమ్మా అని అంటే ప్రొహిబిటెడ్ సర్వీసెస్ అని పిలుస్తారమ్మా. ఏమని పిలుస్తారమ్మా? ప్రొహిబిటెడ్ సర్వీసెస్. అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే ఆడిటర్ అనే పర్సన్ కొన్ని సర్వీసెస్ మనకు అందించకూడదు అన్నట్టుగా సెక్షన్ 145 చెప్పింది. సో ఒకసారి రీక్యాప్ చేద్దాం. 139 ఏంటమ్మా అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. 140 ఏంటమ్మా అంటే రిమూవల్ ఆఫ్ ఆడిటర్. 141 ఏంటమ్మా అంటే ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్. 142 ఏంటమ్మా అంటే రెమ్యునరేషన్ ఆఫ్ ద ఆడిటర్. 143 ఏంటమ్మా అంటే పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ఆడిటర్. 144 ఏంటమ్మా అంటే ఆడిటర్ షుడ్ నాట్ రెండర్ సర్టైన్ సర్వీసెస్ అన్నారు. దెన్ మరి సెక్షన్ 145, 146, 147, 148. మరి 145 ఏంటమ్మా అని అంటే ఆడిటర్ హ్యావింగ్ ఆబ్లిగేషన్ టు సైన్ ఆన్ ఆడిట్ రిపోర్ట్. ఈ ఆడిట్ రిపోర్ట్ ఎలా రాస్తాము ఏంటనేది ఎస్ఏ 700, 705, 706 ఈ ఎస్ఏలో ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాం ఆడిట్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ని. నెక్స్ట్ 146 ఏందమ్మా అంటే ఆడిటర్ హ్యావింగ్ రైట్ ఏం రైట్ అమ్మా? టు అటెండ్ ఏజిఎం, యాన్యువల్ జనరల్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు ఆడిటరు అనే ఆడిటర్కి ఒక రైట్ ఇచ్చింది. ఎవరు? సెక్షన్ 146. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 147 ఏందమ్మా అంటే పనిష్మెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందా అంటే 143 నుంచి డిఫరెంట్ సెక్షన్స్లో ఎక్కడైనా సెక్షన్ చెప్పినట్టు వినకపోతే పనిష్మెంట్ పడుతుంది అని. ఎవరికి పనిష్మెంట్ పడుతుంది? కంపెనీకా, లేదా కంపెనీలో ఉన్న ఆఫీసర్ని డిఫాల్ట్గా, లేదా ఆడిటర్గా అనేది సెక్షన్ 147లో ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. సెక్షన్ 148 ఏంటమ్మా అంటే కాస్ట్ ఆడిట్. అంటే యాజ్ ఎ కాస్ట్ ఆడిటర్గా మనకుంటే బాధ్యతలు ఏంటి, కాస్ట్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎలా అపాయింట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది ఎలాబరేట్గా సెక్షన్ 148లో తెలుస్తుంది. అంటే మనకు ప్రైమా ఫేసి కంపెనీస్ ఆడిట్ అనే చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంపెనీ ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 139 నుంచి 148 ఉంటుంది. దీంతో పాటుగా ఇంకేముంటుందమ్మా అంటే ఆడిట్ రిపోర్ట్. ఇందాక చెప్పానుగా ఎస్ఏ 700, 705, 706 అంటే ఆడిట్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీంతో పాటుగా ఇంకేముంటుందమ్మా మనకు ఈ చాప్టర్లో అంటే సెక్రటరియల్ ఆడిట్ ఎలా చేయాలి అన్నట్టుగా వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఉంటుంది. సెక్రటరియల్ ఆడిట్ అంటే ఏంటి, ఆ సెక్రటరియల్ ఆడిట్ని ఎవరు చేయాలి ఏంటనేది ఎలాబరేట్గా ఈ పర్టికులర్ చాప్టర్లోనే మనకు డిసైడ్ చేస్తారు. క్లియరా? సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాన్సెప్చువల్గా కనుక వెళ్తే ఆటోమేటిక్గా చాలా ఈజీ అనిపిస్తుంది. ఒకవేళ కాన్సెప్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక వెళ్ళలేదు అంటే కనుక ఆడిట్ పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్కి చేరుకుంటుంది. దట్టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా సఫర్ అవుతూ వెళ్ళాల్సి వస్తుంది. క్లియరా? సో మనం 139 నుంచి ఎక్కడి నుంచి మా 139 నుంచి ఓకే 139 నుంచి ఎక్కడి వరకు చెప్పాం? 148 దాకా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకున్నాం. మరి ఇందులో వన్ ఆఫ్ ద టాపిక్ ఏంటమ్మా అని అంటే ఏంటమ్మా అంటే వెరీ సింపుల్. సెక్షన్ 139 ఏంటమ్మా అంటే అపాయింట్మెంట్. 139 ఏంటమ్మా అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా అంటే ఆడిటర్ని యాజ్ పర్ సెక్షన్ 139 ప్రకారం 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఎవరేమ్మా అంటే ఫస్ట్ ఆడిటర్,
సబ్సీక్వెంట్ ఆడిటర్ ఎవరమ్మా? ఫస్ట్ ఆడిటరు, సబ్సీక్వెంట్ ఆడిటర్. ఫస్ట్ ఆడిటర్ బాగా గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెక్షన్ 139 ప్రకారం ఆడిటర్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఆడిటర్ అంటే ఆడిటర్ లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్న ఆడిట్ కాదమ్మా, కంపెనీ లైఫ్లో ఫస్ట్ టైం ఆడిటర్ వచ్చాడు అని అర్థం. క్లియరా? ఇక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది. రీసెంట్లీ క్వాలిఫైడ్ సిఏ అనుకుందాం, అతను ఫస్ట్ టైం ఆడిట్ వెళ్తున్నా అంటే అతను ఫస్ట్ ఆడిటర్ అనరు. కంపెనీ లైఫ్లో ఫస్ట్ టైం ఆడిటర్ అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే ఆ పర్టికులర్ పర్సన్ని మనం ఏం పిలుస్తాం అంటే ఆడిటర్ అని పిలుస్తాం. మరి ఫస్ట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ, ఫస్ట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ కంపెనీ, సబ్సీక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ, సబ్సీక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ కంపెనీ అనే కాన్సెప్ట్ సెక్షన్ 139 2 టైప్స్గా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ ఆడిటర్ యాజ్ వెల్ యాజ్ సబ్సీక్వెంట్ ఆడిటర్ అన్నట్టుగా. ఫస్ట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ ఫస్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తారమ్మా అంటే కాగ్ అనేది ఒక ఆర్గనైజేషన్ కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషను గవర్నమెంట్ కంపెనీకి సంబంధించిన ఫస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేసే రైట్ ఉంటుంది. ఎన్ని రోజుల్లోపు అపాయింట్ చేయాలమంటే 60 days లోపు అపాయింట్ చేయాలి. 60 మీకు జనరల్గా డౌట్ వస్తుందన్న సెక్షన్ 139 చదివేసారి ఎక్స్పెషల్ ఏమా అంటే ఈ 60 days ఎక్కడి నుంచి సార్ కౌంటు అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకోసమే కాన్సెప్చువల్ పాయింట్ ఆఫ్లో క్లారిటీ ఉండాలి. ఎందుకు అంటే కేస్ లాస్ ఇచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు అనేది నా ఫీలింగ్. సో ఇక్కడ 60 days ఎక్కడి నుంచి కౌంట్ అవుతుందా మనకు అని అంటే వెరీ సింపుల్. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఈజ్ నథింగ్ బట్ సిఓఐ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి 60 days లోపు ఎవరు అపాయింట్ చేయాలి? కాగ్ అపాయింట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ కాగ్ కనుక ఫెయిల్ అయింది, దేంట్లో ఫెయిల్ అయింది? టు అపాయింట్ ఫస్ట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ, అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వితిన్ 30 days లోపు ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఏది? ఫస్ట్ ఆడిటర్ అనే కాన్సెప్ట్. దేంట్లో? గవర్నమెంట్ కంపెనీకి. ఈజ్ ఇట్ క్లియర్? మరి ఇంకో డౌట్ ఏంటంటే సరే 60 days ఎక్కడి నుంచి ఇస్తారంటే డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అని ఇప్పుడే చెప్పుకున్నాం. మరి 30 days ఎక్కడి నుంచి అంటే ఎక్కడైతే 60 days ఫెయిల్ అయ్యారో అక్కడి నుంచి 30 days లోపు అపాయింట్మెంట్ జరగాలి. ఒకవేళ ఇన్ కేస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కనుక ఫెయిల్ అయితే మెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళని షేర్ హోల్డర్స్ అని కూడా పిలవచ్చు. వితిన్ 60 days లోపు, ఎన్ని రోజులోపు 60 days లోపు అపాయింట్మెంట్ జరగాలి. ఎన్ని రోజులోపు జరగాలి? 60 days లోపు మ్యాండేటరీగా అపాయింట్మెంట్ అనేది చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఎక్సలెంట్. సో వెరీ సింపుల్ కాగ్ అనే సంస్థ ఆర్గనైజేషన్ 60 days లోపు అపాయింట్ చేయాలి. ఒకవేళ కాగ్ ఫెయిల్ అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వితిన్ 30 days ఎక్కడి నుంచి? 60 days కౌంట్ నుంచి. ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన దగ్గర నుంచి వితిన్ 60 days లోపు షేర్ హోల్డర్స్. ఎక్కడమ్మా షేర్ హోల్డర్స్? మీకు డౌట్ రావచ్చు, సార్ ఫస్ట్ ఆడిటర్ అంటే ఫస్ట్ టైం అంటున్నాం, మేము లాలో చదివాం సార్, ఇయర్ ఎండింగ్లో కానీ సార్ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగేది, మరి అంతవరకు ఎలా సార్ అన్న ఫీలింగ్ వస్తే ఈజీఎం అనే కాన్సెప్ట్ మీరు లాలో నేర్చుకుంటారు. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. ఎక్కడైతే యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగడానికి ఛాన్స్ లేదో, స్కోప్ లేదో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అన్నట్టుగా మీరు గ్రూప్ 1లో చదివింటారు. క్లియరా? సో ఇక్కడ నాన్ గవర్నమెంట్ కంపెనీ ఏ ఆడిటరో ఇక్కడ మర్చిపోద్దు. ఫస్ట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ విచ్ కంపెనీ? నాన్ గవర్నమెంట్ కంపెనీ. అలాంటప్పుడు ఎవరు ఫిల్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫిల్ చేయొచ్చు. ఎన్ని రోజుల్లోపు? 30 days లోపు. ఇక్కడ కూడా 30 days ఎక్కడి నుంచి? ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ నుంచి. మరి ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కనుక ఫెయిల్ అయ్యారో అని అనుకుందాం, అప్పుడు షేర్ హోల్డర్స్ అగైన్ ఈజీఎం అనేది కండక్ట్ చేస్తూ వితిన్ 90 days 90 days ఎక్కడి నుంచి? 30 days ఎండింగ్ నుంచి 90 days లోపు ఫస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేయాలి అన్నట్టుగా మనకు సెక్షన్ 139లో నేర్పిస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సబ్సీక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ ఎవరు అపాయింట్ చేసేదంటే కాగ్. ఎన్ని రోజులోపు? 180 days లోపు అపాయింట్ చేయాలి. ఎన్ని రోజులోపు అపాయింట్ చేయాలమ్మా? 180 days లోపు అపాయింట్మెంట్ చేయాలి. ఈ 180 days ఎక్కడి నుంచి కౌంటు అని అంటే ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ నుంచి కౌంట్ చేస్తూ 180 days లోపు మనకు ఫస్ట్ సబ్సీక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ కంపెనీ అపాయింట్ చేయాలి. మరి సబ్సీక్వెంట్ ఆడిటర్
సరేమ్మా, ఇందాక సబ్సిక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ చెప్పుకున్నాం. మరి సబ్సిక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ కంపెనీ ఎప్పుడమ్మా అంటే షేర్ హోల్డర్స్ ఏజిఎంలో ఆ పర్టికులర్ పర్సన్ని ఒక పర్టికులర్ పర్సన్ని ఆడిటర్గా అపాయింట్ చేస్తారు. మీరు లాలో కూడా నేర్చుకుంటారు. ఏజిఎంలో ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయమ్మా అంటే కనుక 2 టైప్స్ ఆఫ్ డిస్కషన్స్. ఒకటి ఆర్డినరీ బిజినెస్, 2 స్పెషల్ బిజినెస్ అంటారు. ఆర్డినరీ బిజినెస్ ఏమేమి ఉంటాయమ్మా అంటే 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్డినరీ బిజినెస్ అంటారు యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013. ఏంటమ్మా అని అంటే వెరీ సింపుల్. నెంబర్ 1 అడాప్షన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్, డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. మీరు గమనించారో లేదో ఫ్రెండ్స్, 1 ఆఫ్ ద 4 ఐటమ్స్లో 1 ఆఫ్ ద ఐటమ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. అంటే షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఏజిఎంలో ఆడిటర్ను అపాయింట్ చేస్తారు త్రూ ఆర్డినరీ రెజల్యూషన్. ఆర్డినరీ రెజల్యూషన్ అంటే ఏంటి, స్పెషల్ రెజల్యూషన్ అంటే ఏంటి, బోర్డ్ రెజల్యూషన్ అంటే ఏంటి అనేది మీరు కన్సర్న్డ్ లెక్చరర్ మీకు లాలో నేర్పించుంటారు. ఒకవేళ బోర్డు రెజల్యూషన్ తెలియకపోయినా ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్ మ్యాండేటరీగా తెలుస్తుంది సేమ్ ఇంటర్ పిల్లలకి. ఎందుకు అంటే మనకు సిలబస్లో ఉంటుంది ఆర్డినరీ రెజల్యూషన్ అని, స్పెషల్ రెజల్యూషన్ అని. క్లియరా? సో షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఏజిఎంలో ఆడిటర్ని త్రూ ఆర్డినరీ రెజల్యూషన్ ద్వారా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి వీళ్ళ టెన్యూర్ ఏంటి సార్ అని అంటే ఇతను నెక్స్ట్ ఏజిఎం వరకు ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడమ్మా? నెక్స్ట్ ఏజిఎం. మరి వీళ్ళ టెన్యూర్ ఏంటమ్మా అంటే నెక్స్ట్ ఏజిఎం వరకు ఉండొచ్చు. మరి ఇతను టెన్యూర్ ఏంటమ్మా అంటే నెక్స్ట్ ఏజిఎం వరకు ఇతను కూడా ఉండొచ్చు. ఇతను అంటే ఎవరు ఇక్కడ? సబ్సీక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ కంపెనీ, సారీ సబ్సిక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ. మరి సబ్సిక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ కంపెనీ టెన్యూర్ ఎంతమ్మా అంటే కనుక డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ఆడిటర్. అంటే ఆడిటర్ అనే పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనే పర్సన్ సిఏ క్వాలిఫైడ్ యాజ్ పర్ హానరబుల్ సిఏ బోర్డ్ నామ్స్ ప్రకారం. అతను ఒకవేళ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ తీసుకొని అతను ఒక్కడే ప్రాక్టీస్ చేస్తున్నా అంటే అతను ఇండివిజువల్ ఆడిటర్ అంటారు. వన్ మోర్ ఎగ్జాంపుల్, మిస్టర్ బి, మిస్టర్ సి, మిస్టర్ డి ముగ్గురు క్వాలిఫై అయ్యారు సిఏ క్వాలిఫైడ్ యాజ్ పర్ సిఏ కరికులం ప్రకారం. మరి ఆ పర్టికులర్ పర్సన్ సార్ సెక్షన్ 139 అంటున్నారు, సిఏ అంటున్నారు అని డౌట్ రావద్దు. సెక్షన్ 141లో ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అనే టాపిక్ చదివితే ఆడిటర్గా ఎవరు ఎలిజిబిలిటీ అనేది క్లారిటీ తెలుస్తుంది, ఎవరు క్వాలిఫైడ్ పర్సన్ అనేది క్లారిటీ తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ముగ్గురు మోర్ దాన్ 1 పర్సన్ ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సిఏస్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఒకే పేరు మీద, కామన్ నేమ్ మీద అంటే వాళ్ళని ఫర్మ్ ఆడిటర్ అంటారు. అంటే ఇండివిజువల్ ఆడిటర్ అవ్వచ్చు లేదా ఫర్మ్ ఆడిటర్ అవ్వచ్చు. ఇండివిజువల్ ఆడిటర్ అయితే 1 టర్మ్ కంటిన్యూ అవుతారు. 1 టర్మ్ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే కనుక 5 years అని అర్థం. మరి ఫర్మ్ ఆడిటర్ అయితే 2 terms ఉండొచ్చు యాజ్ ఆడిటర్గా. ఎన్నేళ్ళు ఈజ్ నథింగ్ బట్ లేమన్ లాంగ్వేజ్లో చెప్తే 10 years. 2 terms ఆఫ్ 5 years ఈజ్ నథింగ్ బట్ 10 years అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లియరా? ఇది అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 139. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ నాన్ గవర్నమెంట్ కంపెనీ అంటున్నారు, షేర్ హోల్డర్ అంటున్నారు, షేర్ హోల్డర్స్ 1000 members ఉన్నారు సార్, 1000 membersలో 1000 names వస్తున్నాయి ఆడిటర్స్ నేమ్స్, మరి ఎవరిని చెప్పిన వాళ్ళని తీసుకుంటారు సార్ అన్న డౌట్ వస్తుంది. కాబట్టి దానికి సర్టైన్ రూల్స్ రాశారు. ఏమా అంటే రూల్ 3 ప్రకారం ఆడిటర్ అపాయింట్మెంట్ జరుగుతుంది. ఆ రూల్ 3 ఏంటమ్మా అంటే కంపెనీలో ఆడిట్ కమిటీ ఉందా లేదా యాజ్ పర్ సెక్షన్ 177 ప్రకారం అనేది ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం టుమారో క్లాస్లో. థ్యాంక్ యూ సో మచ్ మా. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ చేస్తే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.